నాకో మనిషి కావాలి. చంపేయమంటావా? ప్రాణాలతో కావాలి. అడ్రస్ చెప్పు. బంగారు రాజు, తిక్కవారిపల్లి. రైలరారా. ఏమని కాళ్ళు చచ్చిపడిపోయా? బంగారాజు ఇల్లు ఎక్కడ? ఆడికి నాకు మాటలు లేవు. వాడి గురించి నన్ను అడక్క. పోనీ రై, బంగారాజు ఇల్లు ఎక్కడ్రా? నాకెలా తెలుస్తుంది? ఏంట్రా వీళ్ళంతా? ఏం ఊర్రా ఇది? తిక్కవారిపల్లి అండి. బంగారాజు కావాలండి. నీకు తెలుసా? మా ఇంటి పక్కనండి. మీ ఇల్లు ఎక్కడ? దిగితే చెప్తా. దిగా చెప్పు. నువ్వు దిగితే చెప్తాను లేదు, నేను తాగింది దిగితే చెప్తా అన్నా. చెప్పరా. తాగితే నా ఇల్లే నాకు గుర్తులేదు, నీకేం చెప్తాను. ఏంట్రా? ఈడెవడో నేను తాగిన దిగిపోయినా కొడుతున్నాడు. అసలే మన ఊరు చెడ్డ పేరుంది. ఇలా కొత్తగా మన ఊరు వచ్చి వాళ్ళకి తిక్క తిక్క సమాధానాలు చెప్తే మన గురించి ఏమనుకుంటారు? అసలే అసలు ఇప్పుడు చెప్పండి సార్, మీకేం కావాలి? బంగారాజు ఇల్లు ఎక్కడ? ఎక్కడో ఎక్కడో నువ్వు అర్చన ఎక్కడో? మీ అందరికి పిచ్చా? తిక్కను తట్టుకుంటాం, పిచ్చనవో పగిలిపోతే అంతే. రాయలసీమలో పౌరుషం ఉండొచ్చు, గోదావరి జిల్లా వాడికి ఎక్కడైనా ఉండొచ్చు, మా ఊరు తిక్కను కూడదా? బంగారాజు ఇల్లు ఎక్కడో చెప్తే 1000 ఇస్తా. 677 అప్పు తీస్తే చూద్దా. ఇది 1000రా? 677 ఇస్తే చెప్తా. అటు వెళ్తే 10,000 అప్పు, ఇటు వెళ్తే 1,00,000. నాది 677. రై చిల్లరివ్వండ్రా. బంగారాజు ఎక్కడున్నాడు చూపించు. బంగారాజును చూపించను. బంగారాజు ఇప్పుడు చూసినా నీ కొడుకు గురించి పాడగా ఇంకేదైనా పాడే.